హలో మై డియర్ ఫ్యామిలీ, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా ఆ భగవంతుడి దయ వల్ల చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఇక ఫస్ట్గా మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఉన్నానండి. మనం ఈ మధ్యలో రమణాశ్రమంలో రూమ్ ఎలా ఉంది మేము వెళ్ళినప్పుడు అనేది వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇక ఆ వీడియోకైతే ఎంతమంది ఎన్ని రకాలుగా కమెంట్ చేశారో మీకు స్క్రీన్ షాట్స్ అయితే చూపిస్తూ ఉన్నాను, చూసేయండి. ప్రతి ఒక్కరి డౌట్ కూడా రమణాశ్రమంలో రూమ్ ఎలా బుక్ చేసుకోవాలి, ఏం మ్యాటర్ టైప్ చేస్తే రూమ్ మాకు ఇస్తారు. చాలామంది మేము ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా రిజెక్ట్ చేస్తున్నారండి, మరి రూమ్ ఎందుకు బుక్ కావడంలో తెలియలేదు అని ఇలాగా చాలామంది చాలా రకాలుగా డౌట్లు అయితే అడుగుతూ ఉన్నారండి. ఆ డౌట్లన్నిటికీ నా సాయశక్తుల కమెంట్స్ అయితే చేశాను, అయినా కూడా చాలామంది సేమ్ క్వశ్చన్స్ రిపీట్ చేస్తూనే ఉన్నారు. ఇక దాని బదులు నేను ఒక వీడియో చేసి మీకు వీడియో రూపంలోకిన ఇస్తే మీకు అందరికీ కూడా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే ఈ వీడియోనైతే చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా వీడియోను చివరి వరకు చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి. లైక్ చేసి ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అని మీరు అనుకుంటే మాత్రమే ఎవరికైనా షేర్ చేయండి. ఇక ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అసలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రమణాశ్రమంలో రూమ్ ఎలా బుక్ చేసుకోవాలి, ఎలా బుక్ చేయాలి అంటే మనము రమణాశ్రమం వెబ్సైట్కి ఒక ఈమెయిల్ ఐడి ఉంటుంది. ఈమెయిల్ ఐడికి అయితే మనం ఒక మెయిల్ చేయాలి. మినిమం 6 వారాల ముందుగా మనము ఏ రోజు అరుణాచలం వెళ్ళాలి అనుకుంటున్నాము, ఎన్ని రోజులు అక్కడ ఉండాలి అనుకుంటున్నాము, ఎంతమంది వెళ్తున్నాము, వాళ్ళ పేర్లు, వాళ్ళ ఏజు ఈ విధంగా టైప్ చేసి వాళ్ళ మెయిల్ ఐడికి మనము మెయిల్ చేయాల్సి ఉంటుంది. మనకు ఆ టైంలో రూమ్స్ అవైలబిలిటీ ఉంటే వాళ్ళు తిరిగి మనకు మెయిల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోన్ ద్వారా మనం రూమ్స్ బుక్ చేసుకోగలమా? లేదండి, ఫోన్ ద్వారా మనకు రూమ్ బుకింగ్ అయితే ఉండదు. కేవలం ఈమెయిల్ ద్వారా మాత్రమే మనము 6 వారాల ముందుగా మాత్రమే మనం రూమ్ బుక్ చేసుకోవడం జరుగుతుంది. మరి మాకు చాలాసార్లు క్యాన్సిల్ చేశారండి, దీనికి ఏం చేయాలి అనేది కొంతమంది ప్రశ్న. మరి ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు అని అంటే, మనము రమణాశ్రమంలో రూమ్ కావాలి అంటే తప్పకుండా రమణుల వారి దర్శనం కోసం మాత్రమే మనకు రమణాశ్రమంలో రూమ్స్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇక గిరి ప్రదక్షిణ కోసం మాకు రూమ్ కావాలండి, లేదా మేము దర్శనానికి వచ్చామండి, లేదా ఇంకా ఏవైనా ఇలాగా అరుణాచలంలో పనుల మీద మాకు రూమ్ కావాలి అంటే అస్సలు మనకు రూమ్ అయితే ఇవ్వరు. కేవలం రమణుల వారి దర్శనార్థం కోసము, అలానే అక్కడ ఆధ్యాత్మిక మెడిటేషన్ కోసము, ఇలాంటి వాటి కోసం మాత్రమే మనకు అరుణాచలంలోని రమణాశ్రమంలో రూములనైతే ఇస్తారు. ఇక మీకైతే ఇప్పటికీ క్లియర్గా అర్థమై ఉంటుందని అనుకుంటూ ఉన్నాను. ఇక మెయిల్ ఐడి ఏంటండి, ఇది నెక్స్ట్ క్వశ్చన్. stay@gururamaana.org ఇదండి మెయిల్ ఐడి. మనము ఈ మెయిల్ ఐడికి 6 వారాల ముందుగా మనము ఏ రోజులలో అక్కడ మనము రమణాశ్రమంలో ఉండాలి అనుకుంటున్నాము, పర్పస్ ఏంటి, ఎంతమంది ఉంటున్నాము, వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళతో మీకు రిలేషన్ ఏంటి, ఈ విధంగా అయితే మనకు అన్ని ఇన్ఫర్మేషను ఒక మెయిల్లో టైప్ చేసి, మెయిల్ ఐడి చెప్పాను కదండి, ఆ మెయిల్ ఐడికి అయితే మనము 6 వారాల ముందుగా వాళ్లకు మెయిల్ చేయాలి. ఇక మెయిల్ చేసిన తర్వాత మనకు ఆ టైంలో రూమ్స్ అవైలబిలిటీ ఉంటే తప్పకుండా మన మెయిల్కి అప్రూవ్ అయితే దొరుకుతుంది. అప్రూవ్ అయిపోయిన తర్వాత మనకు తిరిగి వాళ్ళు మెయిల్ చేస్తారు, పలానా రోజు మీకు రూమ్ అయితే మేము ఇస్తూ ఉన్నాము, మీ ఫ్యామిలీతో వచ్చి రమణ మహర్షి గారి దర్శనం చేసుకొని ఆశీస్సులు పొందండి, ఈ విధంగా అయితే మనకు తిరిగి వాళ్ళైతే మెయిల్ చేస్తారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. ఎన్ని రోజులు మినిమం మనకు రమణాశ్రమంలో రూమ్స్ ఇస్తారు, ఇదైతే నెక్స్ట్ క్వశ్చన్. ఇక దీనికి ఆన్సర్ వచ్చేసి మినిమం మనకు 3 days అండ్ 3 nights, ఈ 3 రాత్రులు 3 పగళ్ళు మాత్రమే మనకు రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక తర్వాత అయితే మనము రూమ్ వెకేట్ చేయాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనమైతే ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. ఇక తర్వాత ఎంతమందికైతే రూమ్స్ ఇస్తారండి, మినిమం 1 నుండి మ్యాక్సిమం 5 మంది వరకు అయితే మనకు రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు.
ఇక ఈ డౌట్స్ మీకు క్లారిటీ వచ్చేసింది కదండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదామా. ఇక ఈ రూమ్స్కి మనకు ఎంత ఛార్జ్ చేస్తారండి, ఇది నెక్స్ట్ కమెంట్స్లో ఉన్న క్వశ్చన్స్. మనకు ఈ రూమ్స్ అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయితే ఇస్తూ ఉన్నారు. ఇక ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్నారు కదా అని చెప్పి మనం పదే పదే ఇక్కడికి వెళ్ళడానికైతే వీలు లేదు. మనము ఒక్కసారి వెళ్ళిన తర్వాత మినిమం 4 నెలల నుండి 6 నెలల వరకు మళ్ళీ మనకు రూమ్ అయితే ఇవ్వరు. ఇక ఇందులో కూడా చాలామందికి క్లారిటీ అయితే వచ్చేసిందని అనుకుంటూ ఉన్నాను. ఇక 3 days అండ్ 3 nights అయితే రూమ్ ఇస్తారు. ఇక మినిమం ఒకసారి మనం రూమ్ తీసుకున్న తర్వాత 4 నుండి 6 నెలల టైం వరకు మళ్ళీ మనకు రూమ్ దొరకాలంటే అన్ని నెలలైతే తప్పకుండా వెయిట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మనం నెక్స్ట్ అరుణాచలానికి విజిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, మనము రమణాశ్రమంలో దిగిన తర్వాత గిరి ప్రదక్షిణకు వెళ్ళవచ్చా లేదా దర్శనానికి వెళ్ళవచ్చా? మరి గిరి ప్రదక్షిణానికి వెళ్ళాలన్నా దర్శనానికి వెళ్ళాలన్నా రూమ్ అయితే మాత్రం ఇవ్వరండి. ఇక ఓన్లీ రమణ మహర్షి ఆశీస్సుల కోసము, అలానే అక్కడ మెడిటేషన్ చేయడం కోసము, స్వామివారి దర్శనార్థం కోసం మాత్రమే రూమ్ అయితే ఇస్తారు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోతున్నానండి. ఇక మనం అక్కడికి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలండి? మనం అక్కడికి వెళ్ళేటప్పుడు మన ఫ్యామిలీలో ఎవరిదైనా సరే ఒకరి ఆధారు, అంటే మనకు అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ అయితే తప్పకుండా అడుగుతారు. ఆధార్ కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, ఈ మూడింట్లో కూడా ఏదో ఒకటి మనమైతే అడ్రస్ ప్రూఫ్ కోసం అక్కడికి తప్పకుండా తీసుకొని వెళ్ళాలి. అది చూపించిన తర్వాత మనకు రూమ్స్ అయితే కీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇక అలానే ఎక్కడ మనకు రూమ్స్ ఇచ్చారో ఆ ప్లేస్ని అయితే చెప్తారు. అక్కడికి వెళ్ళి మనము రూమ్లో స్టే చేసి హాయిగా స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇక అలానే ఫారిన్లో ఉండే వాళ్ళకైతే తప్పకుండా వాళ్ళ పాస్పోర్టు, వీసా ఇవన్నీ కూడా ప్రూఫ్ తీసుకొని రావాలండి. అవన్నీ తీసుకొని అలానే 2-3 పాస్పోర్ట్ సైజు ఫొటోస్ కూడా వాళ్లకు చూపించాలి. తప్పకుండా వాళ్లకు అక్కడ సబ్మిట్ చేయాలి. ఇవన్నీ చేస్తే తప్ప వాళ్ళకైతే మనకు రూమ్స్ అయితే ఇవ్వరు. ఇది కూడా మీకు క్లారిటీ అయితే వచ్చింటుంది అనుకుంటూ ఉన్నాను. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోతాం. మాకు కూడా సేమ్ రూమ్ కావాలండి, ఈ రూమే కావాలి అంటే మేమేం చేయాలి? ఇలాగైతే కమెంట్స్ చేస్తూ ఉన్నారు. సేమ్ రూమే మనకు ఎప్పుడు ఇస్తారు అని నమ్మకం అయితే ఖచ్చితంగా ఉండదండి. మనము మెయిల్ చేసినప్పుడు మనము చెప్పిన డేట్స్ని బట్టి ఆ డేట్స్లో అక్కడ ఏ రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయో ఆ రూమ్స్ మాత్రమే ఇస్తారు. అక్క మీరు ఇప్పుడు చూపించారు కదా, ఈ రూమ్ మాకు ఇవ్వలేదే, ఇలాగా కమెంట్ చేస్తే మాత్రం నేనైతే ఏమీ చేయలేను. మీకు ముందే చెప్తున్నాను కదా, సేమ్ రూమ్ ఇదే రూమ్ మీకు ఇస్తారు అని అయితే నేను చెప్పలేను. ఆ టయానికి ఎక్కడ ఏ రూమ్స్ అవైలబుల్గా ఉంటే ఆ రూమ్స్ అయితే ఇస్తారండి. అలానే గుంపులుగా గ్రూప్స్గా వెళ్తూ ఉంటారు చూడండి దర్శనాలకు, అలాంటి వాళ్ళకైతే రూమ్స్ ఇవ్వరండి. ఒకరు మినిమం లేదా ఇక 5 మంది మ్యాక్సిమం, ఇంతమందికి అయితే మాత్రమే రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇక మనకు రూమ్ అయితే ఫ్రీగా ఇచ్చారు కదా, తర్వాత ఫుడ్ ఎలా అండి? మనము రమణ మహర్షి ఆశ్రమంలో దిగిన తర్వాత మనకు ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అనేది తర్వాత క్వశ్చన్. ఇక ఫుడ్ గురించి అయితే మనకు అరుణాచలంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎక్కడెక్కడ ఏ టైంలో ఫ్రీ ఫుడ్ దొరుకుతుంది అనేది మన ఛానల్లో ఒక వీడియో కూడా చేసి పెట్టాను. అంతేకాదు మనము రమణాశ్రమంలో దిగినప్పుడు మనకు మార్నింగ్ 7 o'clockకి బ్రేక్ఫాస్టు, అలానే పాలు, తర్వాత 11:30కి మనకు లంచు, ఈవినింగ్ మళ్ళా 4:30కి పాలు కానీ లేదా టీ కానీ, అలానే నైట్ 7 to 7:30 ఆ టైంలో డిన్నర్. మనకు ఈ విధంగా 4 పూటల ఫ్రీగా ఫుడ్డు రమణాశ్రమంలోనే మనకు ప్రొవైడ్ చేస్తారు. కేవలం రమణ మహర్షి ఆశ్రమంలో రూమ్ తీసుకున్న వాళ్లకు మాత్రమే అక్కడ రమణాశ్రమంలో లోపల ఫుడ్ డైనింగ్ హాల్లో మనకు ఫుడ్ అయితే ఇస్తారు. ఇక రమణాశ్రమంలో మొదట్లోనే స్టార్టింగ్ షూ స్టాండ్కు ఎదురుగా ప్రతిరోజు కూడా 9:30 to 10 నారాయణ సేవ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక దాన్ని పూర్ ఫీడింగ్ అని కూడా అంటారు. ఇక అక్కడైతే ఓన్లీ పూర్ పీపులే కాదండి, ప్రతి ఒక్కరూ కూడా మనం రూమ్స్లో ఉన్న వాళ్ళం కూడా అక్కడ మనమైతే
ఫ్రీగా ఫుడ్ అయితే తినచ్చు. ఎవరైనా కూడా ఆ టైంలో వెళ్తే మాత్రమే ఫుడ్ దొరుకుతుంది. చాలామంది నేను ఫుడ్ కోసం చాలా ఇబ్బంది పడ్డానండి, ఆ బయట మనల్ని లోపలికి పంపించారండి, ఈ విధంగా అయితే కమెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇక ఆ టైంకి మాత్రం వెళ్తే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, కానీ ఇక నేను ఈ టైంలో వెళ్ళాను, ఆ టైంలో ఫుడ్ లేదు, ఈ విధంగా కమెంట్ చేస్తే మనం ఏమీ చేయలేము. ఇంకా చాలా కమెంట్స్ ఉన్నాయండి. ఇక ఇలా చెప్తూ పోతే ఇక మన వీడియో అయితే లెంత్ పెరిగిపోతుంది. ఇక మీకు కూడా చూడటం చాలా కష్టమవుతుంది. మరికొన్ని కమెంట్స్తో ఇంకో వీడియో చేస్తాను తప్పకుండా. అలానే కర్నూలు నుంచి, తిరుపతి నుంచి ఎలా అరుణాచలానికి వెళ్ళాలి, ఏ ఏ ట్రైన్ నెంబర్లు ఎక్కాలి, ఎంత ఛార్జీ అవుతుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే ఆ వీడియోల లింకులు అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే తప్పకుండా ఆ వీడియోలు కూడా చూడండి. మీకైతే ఇంతో కొంత తప్పకుండా హెల్ప్ అవుతుంది అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఏవైనా మీకు డౌట్స్ ఉంటే తప్పకుండా ఈ వీడియో కింద కూడా కమెంట్ చేయండి. నేనైతే తప్పకుండా మీకు ఆన్సర్ చేస్తాను. ఆన్సర్ చేయలేని పెద్ద ఆన్సర్ అయితే తప్పకుండా దాన్ని కూడా ఒక వీడియో రూపంలో చేసి పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఆ వీడియో మీకే కాకుండా చాలామందికి ఉపయోగపడుతుంది. ఇక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి. వీడియోలు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలానే ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేసుకోండి. ఇక మంచిగా ఇలాంటి వీడియోలు కావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు.